రాజధాని రైతుల్నే బెదిరించేటటువంటి వ్యవహారం మీద తిరుగుబాటిది. రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయినా సిఆర్డీ అధికారుల తీరుతో వివాదం నెలకొంది. తమకు చూపించిన ప్రత్యామ్నాయ భూముల విషయంలో భూ యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మీద ఇటీవల సిఆర్డీ అధికారులు బెదిరింపు ధోరణి అనుసరిస్తున్నట్టు తెలుస్తోందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. మరి ఇది జేఏసీనే సమాధానం చెప్పాలి. దీనికి భూములు ఇవ్వకపోతే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్లాల్సి వస్తుందని తాజాగా నిడమర్రు, బేతపూడి పరిసర గ్రామస్తులతో జరిగిన సమావేశంలో అధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడడం సర్వత్రా చర్చగా మారింది. రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం భూ సమీకరణతో పాటు నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ పద్ధతిలో ఒప్పించి కావాల్సిన భూమిని తీసుకుని వాళ్ళకి అదే వస్తువులతో ప్రత్యామ్నాయంగా భూమి చూపిస్తోంది. అయితే ఎన్ఎస్పి పద్ధతిలో భూములు ఇచ్చిన వాళ్ళ విషయంలో తాజాగా సమస్య తలెత్తింది. నిడమర్రు మీదుగా వచ్చే ఈ 16 రోడ్డులో నిడమర్రు, బేతపూడి గ్రామాల్లో చాలామంది భూములు కోల్పోవాల్సి వస్తుంది. దీంతో 2014-19కి మధ్య అప్పటి ప్రభుత్వం సిఆర్డీఏ వారిని ఎన్ఎస్పి పద్ధతిలో ఒప్పించింది. అలా మంగళగిరి, నిడమర్రు రోడ్డు వెంబడి ఉన్న అనేక మంది భూములు కోల్పోయారు. వాళ్ళకి నవరూరులో ప్రధాన రోడ్డు పక్కన స్థలాలు ఇస్తామని సంతకాలు తీసుకున్నారు. అయితే తాజాగా జరిగిన సమావేశంలో అక్కడ స్థలాలు ఇవ్వడం కుదరదని, బేతపూడి పరిధిలో రోడ్డుకు దూరంగా స్థలాలు కేటాయిస్తామని, అది కూడా లాటరీ పద్ధతులు ఇస్తామని చెప్పారు. దీంతో భూమి సొంతదారులు నిరసన వ్యక్తం చేశారు. బేతపూడి సమీపంలో భూములు ఇస్తామని చెప్పినా కొందరు అసంతృప్తి వ్యక్తం చేయలేదు. అయితే రోడ్ల వెంట ఖాళీ స్థలాలను ఆక్రమించుకుని వాళ్ళతో సమానంగా సర్వహక్కులను తమను కలిపి లాటరీ వేసిస్తామని చెప్పడంతో పలువురు అడ్డు చెప్పినట్టు సమాచారం. కొంతమంది తాము ఇలాగైతే భూములు ఇవ్వలేమని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్లు, స్థానిక అధికారులు ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక ధోరణిలో చెప్పడంతో వివాదం నెలకొంది. ఇదేనా ఎన్ఎస్పి పద్ధతి అంటే అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత చెప్పిన విధంగా తాము ఇచ్చిన భూమికి తగిన న్యాయం అనిపించేలా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.